తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ రామనామ కీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడల్లా ఆంజనేయుడు ఉపస్థితుడై ఉంటాడంటారు. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ మారుతికి మనసా నమస్కరించిన వారికి ఆ స్వామి అపార కృపా కటాక్షాలు లభించటం మాత్రమే కాదు, ఎలాంటి అపజయాలు మరెలాంటి భయాలు అంటావు. అందుకే ఆయన వీరాంజనేయునిగా కొలవబడుతూ ఉంటాడు. త్రేతాయుగ రామాయణ కాలం నాడు ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా ఆంజనేయుని చిత్తరువుగా లిఖించి పరమ పవిత్ర స్వయం ప్రతిష్ఠితం చేసిన మహిమాన్విత క్షేత్రం గండి క్షేత్రం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో కడప జిల్లా వేంపల్లె సమీపాన గల గండి వీరాంజనేయ స్వామి క్షేత్ర సందర్శనం గావించి ఆ విశేషాలు తెలుసుకుందాం. तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवकरणं श्रीरामदूत हनुमान् श्रीरामदूत हनुमान् श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं. అచంచలమైన భక్తి తత్పరతకు మారుపేరు హనుమంతుడు. భగవంతుని భక్తుడు సైతం భగవత్ సమానుడుగా పూజలందుకునేంత గొప్ప భక్తుడు ఈ రామభక్త హనుమాన్. తన గుండె గదిలోనే తన రామచంద్ర ప్రభువుని ప్రతిష్ఠించుకుంటే ఆ శ్రీరాముడు తన ప్రియభక్తుడైన ఆంజనేయుణ్ణి తన చేతులారా ప్రతిష్ఠించాడట. అంతటి మహిమాన్వితమైన ఆలయం శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆలయం. పవనసుతుడి ఈ పవిత్రాలయ ప్రవేశం చేద్దాం. శేషాచల పర్వత శ్రేణుల చివరి భాగాన రెండు కొండల నడుమ పెద్ద గండి పడినట్లు కనిపించే ప్రదేశం కావడం వల్ల గండి క్షేత్రం అంటారు. రెండు కొండల నడుమ ఉత్తర వాహినిగా పాపాగ్ని నది ప్రవహిస్తూ ఉంది. తూర్పు పర్వత పంక్తుల పాదాల వద్ద శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంగా వాసికెక్కింది. తనుజగణ కృషానుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణాం మధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. ఈ క్షేత్రాన్ని వాయుక్షేత్రం అని వాయుతీర్థమని పురాణ కాలంలో పేర్కొనేవారట. సీతాన్వేషణ సమయంలో వాయుదేవుడు రామలక్ష్మణులను తన ఆతిథ్యం స్వీకరించమని కోరగా సీతా సమేతుడై తిరిగి వచ్చేటప్పుడు విడిది చేస్తానన్నాడట. రావణ వధానంతరం సీతా సమేతుడై అయోధ్యకు వెళుతూ వాయుదేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఈ వాయుతీర్థంలో విడిది చేశాడు. వాయుదేవుని ఆతిథ్యం స్వీకరించి ఆనందం పొందాడు. అప్పుడే సీత తనకు మళ్లీ దక్కడానికి హేతువైన ఆంజనేయునిపై ప్రేమ పొంగి తన బాణంతో ఒక గుండు మీద ఆంజనేయుని రూపాన్ని చిత్రీకరించాడు. అలా రామునిచే స్వయం ప్రతిష్ఠితమైన ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులమవుదాం. కేశఖండనం చేసుకుని స్వామికి తలనీలాలు సమర్పించుకునేవారు శుచిగా నుడిగా స్నానం కావించి పువ్వులతో నారికేళాలతో ఆలయంలో స్వామిని సందర్శించి పూజా హారతులు అర్పించుకునేవారు వందలాదిగా కానవస్తూ ఉంటారు. ఆలయంలో ఆంజనేయుని విగ్రహం మకర తోరణంలో జ్వలంగా దర్శనీయమవుతుంది.
కష్ట నివారణకు, ఇష్టార్థ సిద్ధికి భక్తులు దూర దూరాల నుండి తరలి వచ్చి సేవించుకుంటూ ఉంటారు. వీరాంజనేయుడు అంటే అగ్నితో కూడిన 3వ కంటిని, చేత త్రిశూలమును ధరించే రుద్రుని రౌద్రం కలవాడిగా, నిప్పులు ముసే కండ్లతో శత్రువులకు భయోత్పాతకునిగా, ఒక చేతితో కొండనెత్తి వేరొక చేతిని పైకెత్తి ఒక కాలును ముందుకు చాచి రణరంగమున తన తోకను తిప్పుచు అట్టహాసం చేయువానిగా, రాక్షస మదాన్ని అణిచేవానిగా, భక్త సులభునిగా భావించబడుతున్నాడు. ఆంజనేయ స్వామి వారి పాదాల క్రింద అక్షకుమారుడు ఉద్గావి గండి ఆచార్యుని మూర్తి ఉంది. ఆంజనేయ స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆరగింపుకు గండి ఆచార్యుల వారికి పెట్టడం ఆనవాయితీ. నేటికి వారి వంశస్థులు అదే రీతి ప్రక్రియను అనుసరిస్తున్నారు. గండి క్షేత్రానికి వీరాంజనేయ స్వామి దర్శనార్థం వచ్చే యాత్రికులే కాకుండా నెలల తరబడి దేవుని సేవించి తమ శారీరక గ్రహ బాధల నుండి, మూర్ఛ, మతి భ్రమణం వంటి వ్యాధుల నుండి విముక్తులయ్యేందుకు వచ్చేవారు ఉంటూ ఉంటారు. వేకువనే లేచి పాపాగ్ని నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారితో ఆలయ ప్రాంగణం కోలాహలంగా ఉంటుంది. రామలఖన సీతామన బసియా సూక్ష్మ రూపధరి సియతి దిఖావా వికట రూపధరి లంక జలావా. పాపాగ్ని నదికి ఇరువైపులా తూర్పు పడమర కొండ శిఖరాలకు వాయుదేవుడు కట్టిన బంగారు తోరణం ఉందని, సీతా సమేతంగా రామలక్ష్మణులు వేంచేసిన సందర్భంగా వారికి ఆహ్వాన సూచకంగా వాయుదేవుడు ఆ తోరణాన్ని నిలిపాడని, అది కేవలం పుణ్యాత్మలకు మాత్రమే కనపడుతుందని చెప్తారు. మునుపు బ్రిటిష్ దొర సర్ థామస్ మన్రో ఈ బంగారు తోరణాన్ని సందర్శించగలిగాడని, కొద్ది కాలానికి ముక్తి పొందాడని చెప్తారు. ఆంజనేయ స్వామి రాములవారి ప్రతిష్ట. రాములవారు రామనాథను సంబంధించి ఇలా అయోధ్యకి పోయే మార్గ మధ్యంలో ఒక రాత్రి పచ్చేశారు. తమ రామబాణంతో మొత్తం శ్రేష్ఠ నుంచి పాదం వరకు స్వామివారి చిత్రమును గీశారు. ఇక్కడ భిన్నముగా స్వామి వేలు ఎడమ చేతికి చిన్న వేలు లేదు స్వామికి. అలా భిన్నముగా ఉంటే తిరువారాధన పనికిరాదని చెప్పేసి మా పూర్వీకులు శిల్పిని పిలిపి చెక్కించారు. శిల్పి చెక్కే సమయానికి రాయికి రక్తం కారింది, శిల్పి మూర్తిపడిపోయాడు. అది ఇక్కడ ఐతిహ్యం. స్వయం రాములవారి ప్రతిష్ట. ఇక్కడ గాలి, బండన్న, అక్కదేవతలు, బిడ్డలు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు 41 days సేవ చేస్తారు. స్వామి స్వప్నం ఇచ్చి పంపిస్తారు. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపవిత్రం అందుకొనుమ వందనం సహస్రం. जय हनुमान ज्ञान गुण सागर जय कपी सति मुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపలవిత్రం అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. చిన్మయమై వెలిగింది నయనం నయనంలో నిలిచింది నియమం. చిన్మయమై వెలిగింది నయనం నయనంలో నిలిచింది నియమం. ఉదయకాల సింధూర వర్ణముల వదన కాంతి గల వజ్ర హనుమ. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. వాయుక్షేత్రంగా వాసికెక్కిన గండి క్షేత్రంలో ఆంజనేయునితో పాటు ఎందరెందరో దేవదేవుళ్లు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయ దర్శనానంతరం భక్తజనులు ఈ దేవుళ్ల అనుగ్రహానికై వారి చెంతకు వస్తారు. పడమటి కొండల పాదాల చెంతనే పాపాగ్ని నదికి ఆవలి తీరాన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం, సమర్థ సాయినాథుని మందిరం దర్శనీయమవుతాయి. శ్రీ శ్రీ యోగి రామానంద యతీంద్ర ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతాయి. ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. శ్రావణ మాసంలో 3వ శనివారం భూమానందాశ్రమంలో అన్న సత్రంలో అన్న వితరణ,
వైభవంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామివారి గుడికి ఉత్తరంగా శ్రీ సీతారామాశ్రమంలో హనుమత్ సమేత సీతారామలక్ష్మణులు వెలసి ఉన్నారు. నాగదేవత, వినాయకుడు, ఆంజనేయుని రాతి విగ్రహాలు కానవస్తాయి. అటు ప్రక్కనే పార్వతీమాత శ్రీ చౌడేశ్వరి అమ్మవారిగా ఆలయంలో దర్శనమిస్తుంది. చతుర్భుజయై సింహవాహిని అయి మాత భక్తుల పూజలు అందుకుంటుంది. నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం విశాల నేత్రాలతో స్వర్ణ కిరీటంతో వివిధాలంకార భూషితయ్యై మకర తోరణంతో అమ్మవారు దర్శనమిస్తుంది. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. రామనామస్మరణ ప్రియుడు, భజన ప్రియుడు అయిన ఆంజనేయుడు ఈ ఆలయంలో పూజలందుకునే దైవస్థానంలో ఉన్నాడు. గండి సుక్షేత్రంలో నెలకొన్న ఆలయంలో అంజనీపుత్రునికి జరిగే అభిషేకాలు, పూజార్చనలు, తదనంతర అలంకార విశేషాలు నేత్రపర్వంగా జరుగుతాయి. ఆ విశేషాలను మనము వీక్షించి పునీతులమవుదాం. అనాది నుండి పాంచరాత్ర ఆగమంలో స్వామివారికి ఇక్కడ పూజలు జరుగుతున్నది. ప్రాతకాలంలో 5 గంటలకు సుప్రమాతం మొదలుకొని నిత్యము స్వామివారికి పంచామృత అభిషేకము, అలంకారము, సర్వదర్శనము. 11:30 గంటలకు స్వామివారికి త్రికాల నైవేద్యం ఇక్కడ పూర్వం నుంచి ఉన్నది. స్వామివారికి 11:30 గంటలకు 2వ నైవేద్యము, సాయంకాలం 6 గంటలకు 3వ నైవేద్యము జరుగుతుంది. తర్వాత రాత్రి 8 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ, తదనంతరము దర్శన ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి విశేషంగా ఆకు పూజలు అనగా స్వామివారు తమలపాకులు అంటే స్వామివారికి చాలా ఇష్టము. ఇక్కడ తమలపాకులతో పూజ చేస్తే స్వామి ఆ తమలపాకుల వల్ల స్వామివారి యొక్క చల్లబడి భక్తుల కోరికలు తీరుతాడనేది ఇక్కడ ముఖ్యమైన విశేషము. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారికి సంవత్సరములో శ్రావణ శనివారాలు అత్యద్భుతంగా స్వామివారికి విశేషంగా ఇక్కడ అలంకారాలు, నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి శనివారము ఇక్కడ స్వామివారికి లక్షలాది మంది జనము స్వామివారి సేవకే వస్తారు. అది కాకుండా చివరి శనివారము స్వామివారికి ఇక్కడ గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు తటాక ఆస్థానం అనగా స్వామివారు నదిలో వేంచేసి అక్కడ స్వామివారికి ఆస్థానము 4 వేదాలతో సామ, అధర్వణ, రుక్, యజుర్వేదములతో వేదపారాయణాలు స్వామివారికి ఆస్థానం జరుగుతుంది. గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం శ్రావణ మాసంలో మహోత్సవాలతో అలరారుతుంది. అద్భుత దీపకాంతులతో ప్రకాశించే ఆలయ శోభ చూసి తీరవలసిందే. పాంచరాత్ర ఆగమ ప్రకారం ఆలయంలో పూజలు జరుగుతాయి. ఉదయం 5 గంటలకే సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అలంకరణతో మొదలై త్రికాల నైవేద్యాలతో పూజలు జరుగుతాయి. రాత్రి 8 గంటలకు
ఏకాంత సేవ జరుగుతుంది. చివరి శనివారం శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున గ్రామోత్సవం జరుగుతుంది. పవిత్రోత్సవాలు, హనుమద్యాగం జరుగుతాయి. దాసాంజనేయ శ్రీంకార వర్ణ శ్రీయాంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య దాసాంజనేయ శ్రీయాంజనేయ దాసాంజనేయ శ్రీయాంజనేయ ఓంకార రూప శ్రీయాంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీయాంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీయాంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ కడప జిల్లాలో పులివెందుల, రాయచోటి తాలూకాల సరిహద్దులో గండి అనే ఆంజనేయ క్షేత్రం ఉంది. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు మధ్యలో వేంపల్లి ఉంది. అక్కడి నుండి ఈ గండి క్షేత్రం సుమారు 7 కిలోమీటర్లు. కడప లేదా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో దిగి గండి క్షేత్రానికి బస్సుల ద్వారా రావచ్చు. కడప నుండి ఆర్టీసీ బస్సులు తగినన్ని ఉన్నాయి. చిత్తూరు వైపు నుండి, మదనపల్లె వైపు నుండి వచ్చేవారు రాయచోటికి చేరుకొని అక్కడి నుండి నేరుగా బస్సు ద్వారా గండి వీరాంజనేయ స్వామి ఆలయం చేరుకోవచ్చు. నాట్యకోవిదుడు, అష్టసిద్ధులు కలవాడు, మహాబలవంతుడు, సర్వదేవవంద్యుడు ఆంజనేయుడు. గండి క్షేత్రంలో వెలిసిన ఆ వీరాంజనేయుడి అనుగ్రహ సంపద సదా మనందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ రేపు మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. క్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించ